దిస్ ఈజ్ సత్యభారతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఈరోజు ఏంటంటే 9th షిఫ్ట్లో జరిగిన 9th డేట్లో జరిగిన మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండింటినీ కూడా ఈ వీడియోలో బిట్స్ చేయడం జరిగింది. చాలామంది వీడియోస్లో మేడం మీరు ప్రతిసారి అదే డైలాగ్ చెప్తున్నారు అంటున్నారు కదా, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ అనేవి లేట్ అయిపోయి ఈసారి ఏంటంటే ఒకరోజు జరిగిన మార్నింగ్ సెషన్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ రెండూ కూడా ఒకే వీడియోలో చెప్పేస్తాను. వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం తీటా అయిన పరావర్తన కోణం విలువ ఏమిటి అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 తీటా, ఆప్షన్ 2 90 మైనస్ తీటా, ఆప్షన్ 3 90 ప్లస్ తీటా, ఆప్షన్ 4 2 తీటా అని అడిగారు. అంటే ఇక్కడ ఏంటి, పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం తీటా అయిన పరావర్తన కోణం విలువ ఏమిటి అని అడిగారు. ఇక్కడ మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 90 చెప్తారు కదా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 90. ఇక్కడ యాంగిల్ ఏ ఏంటంటే చూడండి, మనకి పతన తలం పైన ఒక కిరణాన్ని పంపించినప్పుడు ఇది లంబం అనమాట. ఇది పతన కిరణం వస్తుంది. దీనికి ఏంటి, ఈ రెండింటికి మధ్య అంటే లంబానికి పతన కిరణానికి మధ్య ఉండేది పతన కోణము, యాంగిల్ ఐ అంటారు. ఇది వచ్చేసి యాంగిల్ ఏ పతన కిరణము, యాంగిల్ ఐ. ఈ రెండింటి యొక్క వాల్యూ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. ఇటువైపు ఎంత ఉంటుందో మనకి పరావర్తన తలంలో కూడా అంతే ఉంటుంది. అంటే ఇది పరావర్తన కోణము, ఇది పరావర్తన తలం అనమాట. ఇది యాంగిల్ ఏ. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 90. మనకి ఇక్కడ ఏంటి, ఆ రెండింటికి మధ్య కోణం తీటా ఇచ్చారు కదా, ఇది కోణం కదా. అంటే ఏ ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మరి యాంగిల్ ఏ ఎంత మనకి అంటే 90 మైనస్ తీటా. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెల్సియస్ స్కేల్ నందు ఉష్ణోగ్రత విలువ దాని పరమ ఉష్ణోగ్రత విలువలో సగానికి సమానం అని చెప్పారు. అయినా ఆ విలువ ఏంటి అని అడిగారు. ఇక్కడ మనకి బిట్టేదంతా అనవసరం. ఏం అడిగారు, పరమ కెల్విన్ అంటే కెల్విన్ ఉష్ణోగ్రత విలువలో సగానికి సమానం అయినా ఆ విలువ అడిగారు. అంటే మనకి కెల్విన్ ఉష్ణోగ్రత యొక్క విలువ తెలియాలి. మరి కెల్విన్ పరమ విలువ ఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రత విలువ ఎంత మనకి 273 డిగ్రీస్ సెల్సియస్. కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భౌతిక మార్పు ఇది ఏంటి, స్థితిలో మార్పు. అలాగే రసాయన మార్పు ఏంటి అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్ 1 ద్రవ్యరాశిలో మార్పున, లేదంటే శక్తిలో మార్పున, లేదంటే ద్రవ్యరాశి మరియు శక్తిలో మార్పున, లేదంటే ఆప్షన్ 4 సంఘటనలో మార్పున. మనకి భౌతిక మార్పు అంటే ఏంటంటే ఒక పదార్థం అనేది ఒక స్థితి నుంచి ఎలాంటి చర్యకు గురి చేసినా సరే తిరిగి దాని యథాస్థితికి చేరుకుంటుంది. కానీ రసాయనిక చర్యలో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నీటిని వేడి చేస్తాం అనుకోండి, అది ఎవాపరేట్ అయ్యి అంటే ఆవిరయ్యి మళ్ళీ కొద్దిగా చల్లబడిన తర్వాత మళ్ళీ నీరు రూపంలోకి మారిపోతుంది. మళ్ళీ నీటిని ఇంకా చల్లగా చేస్తే అది మంచి రూపంలోకి మారిపోతుంది. అంటే ద్రవస్థితి నుంచి వాయుస్థితికి వెళ్తుంది, వాయుస్థితి నుంచి మళ్ళీ ద్రవస్థితికి వస్తుంది, ద్రవస్థితిని ఇంకా చల్లగా చేస్తే ఘనస్థితికి వస్తుంది. అంటే వాటి స్టేట్ ఘనం అనేది ద్రవంగాను, ద్రవం అనేది మళ్ళీ ఆవిరిగాను మారిపోతుంది. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుతూ ఉంటుంది. అది అనేది భౌతిక మార్పు. అలా కాకుండా రసాయనిక మార్పు ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ మన ఇనుముని గాలిలో ఉంచామనుకోండి, ఆ గాలిలో తేమతో చర్యనుంది ఇనుము అనేది తుప్పు పడుతుంది. మళ్ళీ తుప్పుని తీసుకెళ్లి గాల్లో ఉంచామనుకోండి, తిరిగి మనకి ఇనుము రాదు కదా, అది సంఘటనలో మార్పు. అలాంటివి రసాయనిక మార్పు. ఇక్కడ మరి భౌతిక మార్పు అనే స్థితిలో మార్పు అయితే మరి రసాయనిక మార్పు ఏదైనా అంటే సంఘటనలో మార్పు. అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రకటనలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అన్నారు. మరి అక్కడ ఏంటి ఇచ్చారు, పి అనేది చాలా భూకంపాలు భూపలకల కదలికల వల్ల సంభవిస్తాయి. అలాగే క్యూ భూగర్భ అణు విస్ఫోటనాలు భూకంపానికి కారణమవుతాయని అడిగారు. అయితే ఇందులో పి మరియు క్యూ రెండు సరైనవా, లేదంటే పి మరియు రెండు సరికావా, లేదంటే పి సరైనది మరియు క్యూ సరికాదా. ఆప్షన్ 4 ఏంటి, పి సరికాదు క్యూ సరైనది. ఇక్కడ ఏంటంటే చాలా భూకంపాలు అంటే భూమి లోపల పలకలు అంటే టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం కదా, ఆ పలకల కదలికల వల్లనే భూకంపాలు అనేవి సంభవిస్తాయి. నెక్స్ట్ భూగర్భ అణు విస్ఫోటనాలు అనేవి భూకంపానికి కారణమవుతాయి. అంటే రెండు కరెక్టే. అంటే పి మరియు రెండు సరైనవే. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉర్సా మేజర్ అనే నక్షత్ర రాశిలో
పెద్ద గరిటలా కనిపించేలా చేసే ప్రముఖ నక్షత్రాల సంఖ్య ఎన్ని అని అడిగారు. ఇక్కడ మనకు ఉర్సా మేజర్ ఉంది కదా, అంటే నక్షత్ర రాశి సమూహం అనమాట. ఈ ఉర్సా మేజర్ని మనం బిగ్ బేర్ అని కూడా పిలుస్తాం. ఈ ఉర్సా మేజర్ సహాయంతోనే నెక్స్ట్ ధ్రువ నక్షత్రాన్ని కూడా గుర్తించగలుగుతాం. మరి ఈ అలాంటి ఉర్సా మేజర్లో బిగ్ బేర్లో ఎన్ని నక్షత్రాలు ఉంటాయని అడిగారు. ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3. ఎన్ని నక్షత్రాలు ఉంటాయని అంటే ఈ ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్లో 7 నక్షత్రాలు ఉంటాయి. మరి ఇది ఏ షేప్ లో కనిపిస్తుంది? పెద్ద గరిటలా కనిపిస్తుంది. అంటే ఇగోండి ఇలా ఉంటాయి చుక్కలు కదా, ఇవి స్టార్స్. ఇలాగనమాట 1 2 3 4 5 6 7 ఇలా గరిటి కార్డ్ లాగా కనిపిస్తుంది. ఆ ఉర్సా మేజర్ లేదా నక్షత్ర రాశి, దాన్ని బిగ్ బేర్ అని కూడా అంటాము. ఎన్ని స్టార్స్ ఉంటాయంటే మొత్తము 7 నక్షత్రాలు ఉంటాయి. ఇది ఏ ఆకారంలో కనిపిస్తుంది అంటే పెద్ద గరిటలా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బాహ్య చెవి మరియు ముక్కు చివరిలో ఉండే సంయోజక కణజాలం అనేది ఏంటని అడిగారు. దేంతో తయారవుతుందని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఎముకతో తయారవుతుందా, లేదంటే కండరంతో తయారవుతుందా, ఆప్షన్ 3 ఏరియోలర్ కణజాలంతో తయారవుతుందా, ఆప్షన్ 4 మృదులాస్థితో తయారవుతుందా అని అడిగారు. ఇక్కడ చూడండి మనకి ఆ శరీరంలోని పదార్థాలు ఉన్నాయి, అదే బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ ముక్కును అలాగే బాహ్య చెవి ఉంటుంది, దీన్ని పిన్న అని కూడా అంటారు. మరి ఈ రెండు కూడా మనకు కొంచెం పట్టుకుంటే అంత గట్టిగా కాదు, అంత మెత్తగా కాదు, మధ్యలో ఉన్నట్లు ఉంటాయి కదా. మరి ఇలాంటి ఈ రెండు పార్ట్స్ అనేవి దేంతో తయారయ్యాయి అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మృదులాస్థితో తయారయ్యాయి. చూడండి ఆప్షన్ 4 మృదులాస్థితో తయారయ్యి బాహ్య చెవి మరియు ముక్కు చివరలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరైన సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల జతను గుర్తించండి అని అడిగారు. సాంప్రదాయ పద్ధతులు అంటే పురాతన పద్ధతులు అనమాట. ఈ పురాతన పద్ధతులు ఏంటి అని అడిగారు. ఆప్షన్ ఏ చూడండి ఇక్కడ ఏ గిలక బావి, బి తుంపర పద్ధతి, సి కపిల వ్యవస్థ, డి బిందు సేద్యం. మరి ఈ వీటిలో అంటే ఇచ్చిన 4 ఏమేమి అనేవి సాంప్రదాయ పద్ధతులు అంటే పురాతన పద్ధతులు అని అడిగారు. ఇక్కడ చూడండి ఏ మరియు బి అంటే గిలక బావి తుంపర పద్ధతి సాంప్రదాయ పద్ధతుల, లేదంటే బి మరియు సి అంటే తుంపర్ పద్ధతి మరియు కపిల వ్యవస్థ సాంప్రదాయ పద్ధతుల, లేదంటే సి మరియు డి అంటే కపిల వ్యవస్థ అలాగే బిందు సేద్యం సాంప్రదాయ పద్ధతుల, లేదంటే ఏ అండ్ సి గిలకబావి మరియు కపిల వ్యవస్థ అనేవి సాంప్రదాయ పద్ధతుల అని అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి అంటే గిలకబావి మరియు కపిల వ్యవస్థ. ఈ రెండు కూడా సాంప్రదాయ పద్ధతులకి ఉదాహరణ. ఓకేనా? అంటే ఏ అండ్ సి, ఏ అండ్ సి ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 4లో ఉన్నాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంజైములు లేని జీర్ణరసం ఏంటి అని అడిగారు. అంటే చూడండి మన బాడీలో 4 గ్రంథులు వినాల గ్రంథులు ఉంటాయి కదా, అవి అనేవి జీర్ణరసాలని ఉత్పత్తి చేస్తాయి అనమాట. అంటే ఇక్కడ జీర్ణరసం ఎంజైమ్ లేని జీర్ణరసం ఏదని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 లాలాజలం, ఆప్షన్ 2 జఠరరసం, ఆప్షన్ 3 క్లోమరసం, ఆప్షన్ 4 పైత్యరసం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 పైత్యరసం. ఈ పైత్యరసాన్ని కాలేయం స్రవిస్తుందమ్మా. ఓకేనా? ఇవన్నీ పైత్యరసాన్ని కాలేయం స్రవిస్తుంది. అలాంటి ఈ పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు అనమాట. కానీ ఇందులో ఎంజైమ్లు ఉండవు కానీ వర్ణక ద్రవ్యాలు ఉంటాయి. బైలిరూబిన్, బైలివర్డిన్ అనే వర్ణక పదార్థాలు అనేవి ఉంటాయి ఈ పైత్యరసాన్ని ఏది స్రవిస్తుంది అంటే కాలేయం స్రవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవుల్లో ఫలదీకరణం ఈ భాగంలో జరుగుతుంది అని అడిగారు. ఫలదీకరణం అంటే శుక్రకణాలు అండాలు కలిపి ఫలదీకరణ చెందడం. మరి ఆ ఫలదీకరణం అనేది ఏ భాగంలో జరుగుతుందని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 స్త్రీబీజ కోశము, ఆప్షన్ 2 గర్భాశయము, ఆప్షన్ 3 ఫాలోపియన్ నాళము, ఆప్షన్ 4 యోని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫాలోపియన్ నాళంలో ఈ ఫలదీకరణం అనేది జరుగుతుంది మానవుల్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చమురు శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే విషపూరిత వాయువులు ఏవి అని అడిగారు. ఇక్కడ ఏంటి ఇచ్చారు? సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ బి క్లోరోఫ్లోరో కార్బన్స్, సి నైట్రోజన్ డైఆక్సైడ్, డి కార్బన్ డైఆక్సైడ్. మళ్ళీ ఈ 4 ఏవి కామన్ గా చమురు శుద్ధి కర్మాగారాల నుంచి రిలీజ్ అవుతాయని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఏ మరియు బి అంటే సల్ఫర్ డైఆక్సైడ్ క్లోరోఫ్లోరో కార్బన్సా, అలాగే బి మరియు సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ లేదంటే నైట్రోజన్ డైఆక్సైడా, సి మరియు డి నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, లేదంటే ఏ మరియు సి ఆప్షన్ 4. ఆప్షన్ 4లో ఏంటి? సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. మరి చమురు శుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యే వాయువులు ఏవి అని అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్.
చూడండి ఏ మరియు సి ఎక్కడుంది, ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఈ రెండింటి వల్ల మనకి చూడండి ఈ రెండింటిని ఏవి రిలీజ్ చేస్తున్నాయి అంటే చమురు శుద్ధి కర్మాగారాలు అనేవి రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ రెండు వాతావరణంలోనికి విడుదలవడం వల్ల మనకేంటి, ఆమ్ల వర్షం పడుతుంది. ముందు సెషన్లో చెప్పాం కదమ్మా, ఆమ్ల వర్షాలు పడడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే తాజ్ మహల్ అనేది ఎల్లో కలర్లో మారిపోతుంది. అలా ఎల్లో కలర్లో మారిపోవడాన్ని ఏమన్నారు, మార్బుల్ క్యాన్సర్గా పేర్కొన్నారు. చూడండి సల్ఫర్ డైఆక్సైడ్, నెక్స్ట్ నైట్రోజన్ డైఆక్సైడ్, ఏ అండ్ సి 4లో ఉన్నాయి. 4 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వ్యవసాయ అధికారి ఈ విధంగా రైతులకు సహాయపడతారు. ఇక్కడ వ్యవసాయ అధికారి ఏ పనులు చేస్తారని సరిగా ఏ పని చేస్తారని అంటే చూడండి ఆప్షన్ 1 రుణం మంజూరు చేస్తారా, లేదంటే పాస్ పుస్తకాలు ఇవ్వడం ద్వారానా, లేదంటే విత్తనాలు పనిముట్లు అందించడం ద్వారానా, ఆప్షన్ 4 విద్యుత్ సరఫరా చేయడం ద్వారానా. వ్యవసాయ అధికారి మరి ఏం చేస్తారని అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తక్కువ ధరకి విత్తనాలు మరియు పనిముట్లని సరఫరా చేస్తారు. ఇక్కడ మనకి చూడండి రుణం మంజూరు చేయడం ద్వారా ఏంటంటే అంటే బ్యాంక్ అధికారి ఉన్నారో, బ్యాంక్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటి తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేస్తారు. అలాగే పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, మరి పాస్ పుస్తకాలు మరి ఎవరు ఇస్తారు అంటే తహసీల్దార్ అంటారు కదా, ఆ తహసీల్దార్ మనకి పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. అలాగే ఇక్కడ విత్తనాలు మరియు పనిముట్లు అనేవి ఎవరు అందిస్తారంటే వ్యవసాయ అధికారి అందిస్తారు. ఇక్కడ విద్యుత్ సరఫరా ఎవరు చేస్తారంటే విద్యుత్ ఇంజనీర్ ఉంటారు కదా, అతను వచ్చేసి విద్యుత్ సరఫరాని చేస్తారు. అదంతా మనకి ఒక బాక్స్లో ఇస్తారు. ఓకేనా, టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వలసలకు సహజ కారణాన్ని గుర్తించండి అని అన్నారు. మరి వలసలు వెళ్ళడానికి సహజ కారణాలు ఉన్నాయి, అలాగే ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. సహజ కారణాలు ఏంటి, భూకంపాలు, వరదలు, తుఫాన్లు ఇవన్నీ కూడా సహజ కారణాలు. అలాగే ఆర్థిక కారణాలు ఏంటి, ఉద్యోగ బదిలీలు, నెక్స్ట్ వ్యాపారము, ఇవన్నీ కూడా పేదరికము, ఇవన్నీ కూడా ఆర్థిక కారణాల కింద వస్తాయి. మరి ఇక్కడ ఏంటి అడిగారు, వలసలకి సహజ కారణాలు మాత్రమే అడిగారు. ఆ సహజ కారణాలు ఎందులో ఉన్నాయి, ఆప్షన్ 1 చూడండి వరద, తుఫాను, భూకంపం. అంటే ఇక్కడ వరద, తుఫాన్, భూకంపం ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది ఆల్రెడీ, అంటే మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్. మరి మిగతా ఆప్షన్స్ అన్ని చూడని అవసరం లేదు. ఇక్కడ చూడండి వరద, బదిలీ, పేదరికం. బదిలీ పేదరికం అనేది ఏంటి, ఆర్థిక కారణాలు. ఇందులో బదిలీ ఉంది కదా, బదిలీ మళ్ళీ ఆర్థిక కారణాలు. పేదరికం బదిలీ ఉంది కదా, ఇది కూడా ఆర్థిక కారణమే. మనకు సహజ కారణం అడిగారు కాబట్టి ఆప్షన్ 1లోనే ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వైరా నది ఈ నదికి ఉపనది అని అడిగారు. ఆప్షన్స్ ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 యమున, ఆప్షన్ 3 మహానది, ఆప్షన్ 4 కృష్ణా నది. మరి వైరా నది అనేది ఏ నదికి ఉపనది అని అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కృష్ణా నది. మరి ఈ కృష్ణా నదికి ఏంటి మరి ఉపనదులు ఉన్నాయి, భీమా, గాయత్రి, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, నిర, నెక్స్ట్ వైరా, పాలే ఉంటాయి కదా. ఈ నదులన్నీ కూడా కృష్ణా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ 11వ శతాబ్దంలో మోటుపల్లి పోర్టును సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అని అడిగారు. 11వ శతాబ్దంలో అంటే మనకి ఎవరున్నారు, కాకతీయులు ఉన్నారు. మరి ఈ కాకతీయుల కాలంలో మోటుపల్లి పోర్టుని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 మార్కోపోలో, ఆప్షన్ 2 డొమింగో పైస్, ఆప్షన్ 3 ఫెర్నాండో న్యూనెస్, ఆప్షన్ 4 బార్బోజా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్కోపోలో అమ్మ. ఇతను ఏ కంట్రీ నుంచి వచ్చారంటే ఇటలీ నుంచి వస్తారు. ఇటలీలోని వెనిస్ అనే ప్రాంతం నుంచి వస్తారు. ఈ డొమింగో పైజ్, ఫెర్నాండో న్యూనెస్, బార్బోసా వీళ్ళందరూ విజయనగర సామ్రాజ్యంలో యాత్రికులుగా వస్తారు. ఈ మార్కోపోలో కాకతీయుల కాలంలో మెయిన్ రుద్రమదేవి ఉంటారు కదా, రుద్రమదేవి కాలంలో ఈ మోటుపల్లి రేవుని సందర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని చెంచులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ ఏంటి సరైన వాక్యాలు గుర్తించండి, సరైన సరికాని చూసుకోవాలి మనం. ఏంటి అడిగారు, సరైన వాక్యాలు. అందులో ఫస్ట్ ఏం చెప్పారు, చెంచులు ఒక గిరిజన సమూహం అన్నారు. ఓకే, ఇది కరెక్టే. అలాగే వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంత నివాసులు, అంటే నల్లమల ప్రాంతాల్లో చెంచులు అనేవారు నివసిస్తూ ఉన్నారు ప్రాచీన కాలం నుంచి కూడా, అంటే ఇది కూడా కరెక్టే. అలాగే వారు సాంప్రదాయకంగా వేటగాళ్ళు, అంటే వేట ద్వారా తమ జీవన విధానాన్ని సాగించేవారు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించారని అన్నారు. ఇది కాదమ్మా, ఎందుకంటే వాళ్ళు ఏ జిల్లాల్లో విస్తరించారు, కర్నూలు, గుంటూరు అండ్ ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్నారు ఈ నల్లమల అడవుల్లో నివసించే చెంచులు. అంటే ఇక్కడ ఏంటి కరెక్ట్, ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్ కాదు. అంటే ఏబిసి ఉండాలి. ఏబిసి మనకి ఎందులో ఉంది, ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
రైతు బజార్లు మన రాష్ట్రంలో ప్రారంభించిన సంవత్సరం ఏంటి అని అడిగారు. ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్ని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అంటే 1999లో స్టార్ట్ చేశారు రైతు బజార్లు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్వాతంత్రపు హక్కు ఉల్లంఘనకు ఉదాహరణ గుర్తించండి అని అడిగారు. అంటే ఇక్కడ మనకేంటి, స్వాతంత్రపు హక్కు గురించి తెలియాలి. ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కే స్వాతంత్రపు హక్కు. ఆ స్వాతంత్రపు హక్కు కింద ఏ అంశాలు వస్తాయి అనేది మనకి తెలియాలి. ఇక్కడ ఏమడిగారు, 13 సంవత్సరాల బాలుడు ఒక కర్మాగారంలో పనిచేయడం, ఇది స్వాతంత్ర హక్కు కిందకు రాదు. ఎందుకంటే ఇది ఆర్టికల్ 23-24లో పీడనాన్ని నిరోధించే హక్కు ఉంటుంది కదా, ఆ పీడనాన్ని నిరోధించే హక్కు 24లో మనకి ఏం చెప్తుంది, బాల కార్మిక వ్యవస్థ నిషేధం అని చెప్తుంది. అంటే ఇది కూడా స్వాతంత్ర హక్కు కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పని చేయనివ్వకపోవడం, ఇది కరెక్ట్ అమ్మా. ఏంటంటే స్వాతంత్ర హక్కులో మనకి ఏం చెప్తుంది, మన ఈ భారతదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా సరే ఉపాధిని పొందవచ్చు అని అడిగారు. మరి ఇక్కడ ఏంటి, రాష్ట్రంలో అడిగారు కదా, ఒక రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రంలో ఎందుకు రానివ్వరమ్మా, కాబట్టి ఇది అనేది ఉల్లంఘన కింద వస్తుంది కదా, కాబట్టి ఉల్లంఘనకు సంబంధించిన ఉదాహరణ ఏది అని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు గల రాజు ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 శ్రీకృష్ణ దేవరాయలు, ఆప్షన్ 3 సముద్రగుప్తుడు, ఆప్షన్ 4 అశోక చక్రవర్తి. ఓకేనా, మరి ఇందులో త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరికి ఉంది అని అంటే శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంటుంది. మనకి శాతవాహనులు మొత్తం ఎంతమంది ఉంటారని అంటే మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు ఉంటారని చెప్పడం జరిగింది శాతవాహనులు. అలాగే అందులో ఈ 23వ శాతవాహన రాజే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ 23 చూడండి శాతవాహనులందరిలో కూడా గొప్పవాడు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. మరి అతనికి ఏమని బిరుదు ఉందని అంటే త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఇతనికి ఉంది గౌతమిపుత్ర శాతకర్ణికి. అలాగే కవిరాజు సముద్రగుప్తుడికి ఉంది కదమ్మా, సముద్రగుప్తుడికి వచ్చేసి ఇండియన్ నెపోలియన్ అంటారు. అలాగే కవిరాజు అనే బిరుదు కూడా ఉంటుంది. కవిరాజు ఎందుకంటారు అంటే ఇతను వీణ వాయించడంలో నేర్పరి కాబట్టి కవిరాజు అని అంటారు. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా, ఇతనికి వచ్చేసి మహారాజాధిరాజ, రాజ పరమేశ్వర, నెక్స్ట్ యవనరాజ స్థాపనాచార్య, ఆంధ్ర భోజ, మరురాయ గండ అనే బిరుదులు అనేవి ఈ శ్రీకృష్ణ దేవరాయలకు ఉంటాయి. అశోక్ చక్రవర్తి ఉన్నారు కదా, అశోక్ చక్రవర్తికి ప్రియదర్శి, దేవానాం ప్రియ అనే టైటిల్స్ ఉంటాయి అశోక్ చక్రవర్తికి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరికంటే గౌతమిపుత్ర శాతకర్ణికి. అంటే 3 సముద్రాల నీటిని గుర్రాల చేత తాగించాడంట, అందుకని అతనికి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు వచ్చింది. బులంద్ దర్వాజాని నిర్మించింది ఎవరు అని అడిగారు. బులంద్ దర్వాజా ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఇల్టుట్మిస్, ఆప్షన్ 2 బాబర్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 షాజహాన్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బులంద్ దర్వాజాని నిర్మించింది మొఘల్ చక్రవర్తి అక్బర్. మొఘల్స్ అందరిలో కూడా గొప్పవాడు ఎవరు అని అంటే అక్బర్. ఇతని నుంచి గుజరాత్ పైన దండయాత్ర చేస్తారు, దానిపైన విజయానికి గుర్తుగా ఈ బులంద్ దర్వాజాని నిర్మిస్తారు ఈ అక్బర్. నెక్స్ట్ ఇల్టుట్మిస్ ఉన్నారు కదమ్మా, ఇల్టుట్మిస్ వచ్చేసి ఏం కట్టిస్తారు అంటే కుతుబ్ మినార్ ఉంది కదా, కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తారు. అతను స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ బేస్మెంట్ వేయగానే చనిపోతారు. ఆ తర్వాత ఆ నిర్మాణాన్ని కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు అంటే ఇల్టుట్మిస్. బాబర్ అనే అతను ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. అలాగే ఈ షాజహాన్ ఉన్నారు కదా, షాజహాన్ వచ్చేసి తాజ్ మహల్ అనే కట్టడాన్ని కట్టిస్తారనమాట. మరి ఇక్కడ బులంద్ దర్వాజా నిర్మించింది ఎవరు అంటే అక్బర్. ఇల్టుట్మిస్ వచ్చేసి ఢిల్లీ సుల్తాన్లో బానిస వంశానికి చెందిన అతను. బాబరు, నెక్స్ట్ అక్బరు, షాజహాన్ వీళ్ళు ముగ్గురు కూడా మొఘల్ వంశానికి చెందిన రాజులు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, జననాల రేటును లెక్కించడానికి ప్రామాణికంగా తీసుకునే జనాభా సంఖ్య ఎంత, అంటే చనిపోయేటప్పుడు ఎంతమంది చనిపోయారని చెప్పేసి ప్రామాణికంగా తీసుకుంటారని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 1000, ఆప్షన్ 4 10,000. మరి జననాల రేట్ని ఎంతమందికి లెక్కిస్తారని అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1000 మందికి లెక్కిస్తారు జనన మరణాల రేటుని. నెక్స్ట్ పూలే రాసిన గ్రంథము గులాంగిరి. అయితే గులాంగిరి పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. ఇక్కడ చూడము జ్యోతిబా పులే ఉన్నారు కదా, జ్యోతిరా గోవింద పులే. అతను ఏ గ్రంథం రాశారు, గులాంగిరి అనే గ్రంథం రాశారు. ఏ ఇయర్లో రాశారంటే 1873 ఇయర్లో రాస్తారు. ఈ గులాంగిరి రాశారు కదా, మరి దానికి అర్థం ఏంటి అంటే ఆధిపత్యమా లేదంటే అంటరానితనమా, వివక్షతన, బానిసత్వమా. గులాంగిరి అనే అర్థం ఏంటి అంటే బానిసత్వం. దీన్ని ఏంటంటే అమెరికాలో పోరాటాలు జరుగుతుంటాయి, ఆ అమెరికాలో జరిగిన నల్ల జాతీయుల కోసం ఈ గ్రంథాన్ని అతను
అంకితం చేస్తారు, అంటే డెడికేట్ చేస్తారనమాట. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ కొంతమంది కవులు వాళ్ళు రాసిన కావ్యాలు ఇచ్చారు, అందులో సరికానిది ఏది అని అడిగారు. ఇక్కడ చూడండి, నంది తిమ్మన పారిజాతాపహరణం, రామరాజు భూషణుడు వసుచరిత్ర, ధూర్జటి హరికథాసారం ఇచ్చారు. అలాగే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం ఇచ్చారు. ఇక్కడ నంది తిమ్మన, రామరాజు భూషణుడు, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు వీళ్ళు నలుగురు కూడా ఎవరి ఆస్థానంలో ఉన్నారని అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటారు. వీళ్ళని అష్టదిగ్గజాలుగా కూడా పేర్కొంటారు. అయితే ఈ 8 మందిలో కూడా ఈ ధూర్జటి ఉన్నారు కదా, ఎక్కడైతేను ఇవ్వండి ధూర్జటి, ఈ ధూర్జటి మాత్రమే శైవ కవి, మిగతా వాళ్ళందరూ కూడా వైష్ణవ కవులే. ఇక్కడ నంది తిమ్మన పారిజాతాపహరణం రాశారు, కరెక్టే. అలాగే రామరాజు భూషణుడు, ఇతనికి భట్టుమూర్తి అని పేరు ఉంటుంది, వసుచరిత్ర రాశారు, కరెక్టే. ఈ ధూర్జటి ఉన్నారు కదమ్మా, ఈ ధూర్జటి వచ్చేసి హరికథాసారం రాయలేదు, శ్రీకాళహస్తీశ్వర శతకం రాశారు. ఇక్కడ రాస్తాను చూడండి, ధూర్జటి ఏం రాశారు, శ్రీకాళహస్తీశ్వర శతకం రాస్తారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర మహత్యం కూడా రాస్తారు. ఇతను శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రెండు కూడా రాస్తారు. శ్రీ అంటే సాలిపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ మూడు కూడా శివుని గురించి ఫైట్ చేసుకుంటాయి కదా, ఆ మూడింటికి సంబంధించిన గ్రంథమే, అంటే ఆ ఒక స్టోరీని రాస్తూ చెప్పిన గ్రంథమే శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రాస్తారు ధూర్జటి. మరి హరికథా సారాన్ని ఎవరు రాశారో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం కూడా రాస్తారు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంటే మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, ధూర్జటి. ఇతను వచ్చేసి శైవ కవి, అలాగే హరికథా సారాన్ని రాయలేదు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం అనే గ్రంథాలని రాస్తారు. నెక్స్ట్ బొబ్బిలి యుద్ధం ఎవరి మధ్య జరిగింది అని అడిగారు. బొబ్బిలి యుద్ధం మరి ఎప్పుడు జరిగింది, క్రీస్తు శకం 1757లో జరిగింది. 1757 జనవరి 24 జరిగింది. మరి ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందని అడిగారు. ఆప్షన్ చూడండి, బొబ్బిలి రాజులు వర్సెస్ గజపతి రాజులనా, లేదంటే ఆప్షన్ 2 విజయనగర రాజులు వర్సెస్ రెడ్డి రాజులనా, ఆప్షన్ 3 విజయనగర రాజులు వర్సెస్ గజపతి రాజులనా, లేదంటే బొబ్బిలి రాజులు వర్సెస్ విజయనగర రాజులనా. అంటే బొబ్బిలి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందని అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బొబ్బిలి రాజులు వర్సెస్ విజయనగర రాజుల మధ్య బొబ్బిలి యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 144. 1857 నాటికి బ్రిటిష్ వారి పరిపాలనలో నియంత్రణలో లేని ప్రాంతం ఏదని అడిగారు. ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 లక్నో, ఆప్షన్ 2 బెనారస్, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 బొంబాయి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ అనేది బ్రిటిష్ వారి పరిపాలనలో లేదనమాట. 1857 నాటికి వారి పరిపాలనలో లేదు. అంటే లక్నోని, బెనారస్ని, బొంబాయిని వీళ్ళన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు, కానీ హైదరాబాద్ మాత్రం వాళ్ళ పాలనలో లేదు. హైదరాబాద్ అనేది భారతదేశంలో ఎప్పుడు విలీనమైందని అంటే 1948లో ఆపరేషన్ పోల్ అనే సైనిక చర్య ద్వారా భారతదేశంలో విలీనం అవుతుంది. ఇక్కడ బ్రిటిష్ వారి పరిపాలనలో నియంత్రణలో లేని ప్రాంతం ఏది అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా 144 వరకు ఉండేవన్నీ కూడా ఏంటమ్మా, ఇవన్నీ కూడా మార్నింగ్ షిఫ్ట్లో ఉండేవి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒకసారి చూడండి, ఇక్కడ ఏంటి అడిగారు, ఒక లఘు లోలకం 1 సెకండ్లో 2 డోలనాలు పూర్తి చేసింది. అయితే ఆ లోలకపు డోలనా వర్తన కాలం ఎంత అని అడిగారు. మరి డోలనా వర్తన కాలం అంటే ఏంటంటే 1 సెకండ్ కాలంలో చేసే డోలనాల సంఖ్యనే డోలనా వర్తన కాలం అంటారు. మరి ఇక్కడ 1 సెకండ్లో ఎన్ని డోలనాలు చేసింది, 2 సెకండ్లు చేసింది. మనకి డోలనా వర్తన కాలం అంటే చూడండి ఒకసారి, డోలనా వర్తన కాలం ఈజ్ ఈక్వల్ టు డోలనాల సంఖ్య బై కాలం. మరి ఎన్ని డోలనాలు చేసింది, ఇక్కడ 2 డోలనాలు చేసింది. ఎంత కాలము, 1 సెకండ్ కాలంలో చేసింది. అంటే మొత్తం ఎంత డోలనా వర్తన కాలం ఎంత, 2 సెకండ్లు, ఓకేనా. అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ డోలనా వర్తన కాలం అనేది ఏంటి, మనకి 1 సెకండ్ కాలంలో చేసే డోలనాల సంఖ్యనే డోలనా వర్తన కాలంగా చెప్తారు. ఇక్కడ డోలనా వర్తన కాలం ఈజ్ ఈక్వల్ టు డోలనాల సంఖ్య బై కాలము. మనకి ఇక్కడ ఎన్ని డోలనాలు పూర్తి చేసిందని చెప్పింది, ఇక్కడ 2 డోలనాలు పూర్తి చేశారు. అంటే 2/1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ అనమాట. మనకి ఇక్కడ లఘులోలకం అనేది 1 సెకండ్ కాలంలో 2 డోలనాలు పూర్తి చేస్తే డోలనా వర్తన కాలం ఎంత అవుతుంది, 2 సెకండ్స్ అవుతుంది. 2 సెకండ్స్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే ఒక పరికరం ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 బల్బు, ఆప్షన్ 2 విద్యుత్ ఘటం, ఆప్షన్ 3 ఫిలమెంట్, ఆప్షన్ 4 స్విచ్. మనకి విద్యుత్ వలయంలో అంటే వలయాన్ని మూసివేయాలన్నా తెరవాలన్నా కూడా ఉపయోగించే పరికరం ఏంటి అని అంటే ఆప్షన్ 4 స్విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌనఃపున్యం ఎంత అని అడిగారు. ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్ 15,000 హెర్ట్జెస్, ఆప్షన్ 2 1500 హెర్ట్జెస్, ఆప్షన్ 3 150 హెర్ట్జెస్, ఆప్షన్ 4 15 హెర్ట్జెస్. ఇక్కడ చూడండి మనకి శ్రవ్య అవధి అంటే ఏంటి, మానవులు వినగలిగే ధ్వనిని శ్రవ్య అవధిగా చెప్తారు. అది ఎంత నుంచి ఎంత వరకు వినగలరు అంటే 20 హెర్ట్జెస్ నుంచి అలాగే 20,000 ఇంకా 3 సున్నాలు రాయి. చూడండి హెడ్జెస్ అనేవి పౌనఃపున్యానికి ప్రమాణాలు. ఇక్కడ 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మాత్రమే మానవులు వినగలరు. దాన్ని ఏమని చెప్తారు, శ్రవ్య అవధిగా చెప్తారు. మనకి శ్రవ్య ధ్వనులు ఎన్ని రకాలు, 2 రకాలు. అవేంటివి, పరశ్రావ్య ధ్వనులు అలాగే అతి ధ్వనులు. మరి పరశ్రావ్య అంటే ఏంటంటే 20 హెడ్జెస్ కంటే తక్కువ వినగలిగితే వాటిని, తక్కువ ఉంటే వాటిని పరశ్రావ్య అని అంటారు. అతి ధ్వనులు అని అంటే 20,000 కంటే అబోవ్ ఉంటే వాటిని ఏమంటారు, అతి ధ్వనులుగా చెప్తారు. అయితే మరి 20 కంటే తక్కువ ఉంటే మానవులు వినలేరు కదా. ఇక్కడ చూడండి 20 కంటే తక్కువ ఏది ఉంది, 15 హెడ్జెస్ ఉంది. మరి ఇవన్నీ కూడా ఏంటమ్మా 20,000 లోపే ఉన్నాయి కదా, కాబట్టి ఇవి వినగలరు, ఇవి వినగలరు, ఇవి కూడా వినగలరు. కానీ 15 హెడ్జెస్ అనేవి వినలేరు. మరి ఈ అతి తక్కువ ధ్వనులు అంటే అతి పరశ్రావ్య ధ్వనుల్ని వినగలిగే జంతువులు ఏవని అంటే తిమింగలాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా వినగలుగుతాయి. అలాగే అతి ధ్వనులు ఉంటాయి కదా, అతి ధ్వనుల్ని కుక్కలు, డాల్ఫిన్లు, గబ్బిలాలు ఇవన్నీ కూడా వింటాయి. అంటే 20,000 హెడ్జెస్ కంటే అబోవ్ ఉంటే వాటిని అతి ధ్వనులు అంటారు, 20 హెడ్జెస్ కంటే తక్కువ ఉంటే పరశ్రావ్య ధ్వనులు అంటారు. మరి ఇక్కడ మానవులు వినలేనని అన్నారు కదా, 15 హెడ్జెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ చూడండి 15,000 అంటే 20కి 20,000 హెడ్జెస్కి మధ్యలోనే ఉన్నాయి ఈ 3 కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్. మరి ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉందని అడిగారు. చూడండి అన్ని నక్షత్రాల కంటే ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అని అంటే సిరియస్. భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం అయితే సూర్యుడు. ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కూడా చాలాసేపు ఆలోచిస్తాం, భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం ఏంటా అని చెప్పేసి. భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం అయితే సూర్యుడు. మరి అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అని అంటే సిరియస్. మరి అది ఏ నక్షత్ర రాశికి సమీపంలో ఉందని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓరియన్ అనే నక్షత్ర రాశికి సమీపంలో ఉంది. ఇక్కడ చూడండి క్రింది వాన్లో సరికాని వాక్యం ఏంటి అని అడిగారు. ఇక్కడ ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, ఆ 4 స్టేట్మెంట్లు రాంగ్గా ఉండేది ఏది అని అడిగారు. ఆప్షన్ చూద్దాం ఒకసారి. CO2ను బంధించడమే కాక అంతరిక్షంలో వేడి పోకుండా చేస్తుంది అని అడిగారు. CO2 అనేది అంటే CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. అది ఏం చేస్తుంది, వేడిని బంధిస్తుంది. అలాగే అది బంధించడమే కాకుండా అంతరిక్షంలోనికి వేడి పోకుండా కాపాడుతుంది అని అంట. ఓకే, ఇది కూడా కరెక్టే. అలాగే గాలిలోని అధిక CO2 కాలుష్యకారకంగా పనిచేస్తుంది అని అంటే CO2 వల్ల మనకి ఎక్కువగా కాలుష్యం అనేది సంభవిస్తుంది. ఇది కూడా కరెక్టే. అలాగే మీథేను, నైట్రస్ ఆక్సైడ్లు గ్రీన్ హౌస్ వాయువులు. చూడండి మీథేను, నైట్రస్ ఆక్సైడ్ దీంతో పాటు నీటి ఆవిరి కూడా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించినవే. అలాగే నీటి మట్టం పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ కారణం కాదని అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కిపోవడం. భూమి వేడెక్కడం వల్ల ఏంటంటే నీటి మట్టము పెరిగిపోతుంది. ఏ విధంగా పెరుగుతుంది, భూమి వేడెక్కడం వల్ల, వాతావరణం వేడెక్కడం వల్ల ఏంటంటే మంచు పర్వతాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కరిగిపోతాయి. అవన్నీ కరిగిపోయి ఫ్లో అనేది ఎక్కువ వచ్చేస్తుంది. దానివల్ల ఏంటవుతుంది, నీటి మట్టం అనేది పెరుగుతుంది. ఇక నీటి మట్టం పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ కారణం కాదని అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. అంటే దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము ఏదని అడిగారు. ఆప్షన్స్ ఒకసారి చూడండి. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఈ 4 స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏది అడిగారు. ఇది చూడండి, ఆ రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము ఇవన్నీ కూడా పుష్పానికి సంబంధించిన భాగాలే. ఈ 4 భాగాలు పుష్పంలో ఉంటే దాన్ని సంపూర్ణ పుష్పాలు అంటారు. ఒకవేళ ఏదైనా భాగం లోపిస్తే అసంపూర్ణ పుష్పాలు అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఈ ఆకర్షణ పత్రావళి అనేది కీటకాలను అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రక్షక పత్రాలను గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, పుష్పాన్ని రక్షిస్తూ ఉంటుంది. కేసరావళి అనేది ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి అవయవము, అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. మనకి ఇక్కడ ఏం అడిగారు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అడిగారు. అంటే ఏంటి, అండకోశం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ
త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం ఏది అని అడిగారు. ఆప్షన్ చూడండి ఒకసారి. రిక్తికల, ఆప్షన్ 2 అంతర్జీవ ద్రవ్యజాలకమా, ఆప్షన్ 3 సెంట్రియోల్లా, ఆప్షన్ 4 ల్యూకోపాస్టులా. అంటే మనకి త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం ఏది అని అంటే ఆప్షన్ 2 అంతర్జీవ ద్రవ్యజాలకం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో సరి అయిన జతలను గుర్తించండి. ఏంటి? శ్వాస కదలికల పరంగా, శ్వాసించేటప్పుడు ఆ కదలికల పరంగా సరి అయిన జతలను గుర్తించండి అని అడిగారు. ఏంటి? ఫస్ట్ చూడండి, ఉదర వితానం సంకోచించడం. మనకి శ్వాసించేటప్పుడు సంకోచ సడలికలు జరుగుతుంటాయి కదా, అలాగే సంకోచం జరిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, సడలిక వచ్చేటప్పుడు వ్యాకోచించినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అడిగారు. ఇక్కడ మనకేంటి, ఉదర వితానం సంకోచించింది అనుకోండి, అప్పుడు కుహర పరిమాణం పెరుగుతుంది, అదొక స్టేట్మెంట్. అలాగే ఉదర వితానం సంకోచించడం అనేది కుహర పరిమాణం తగ్గుతుంది అని అన్నారు, అదొక స్టేట్మెంట్. అలాగే ఉదర వితానం సడలికలు అంటే వ్యాకోచించడం అనమాట. వ్యాకోచించడం ఏం జరుగుతుంది, కుహర పరిమాణం పెరుగుతుంది అన్నారు. అలాగే ఉదర వితానం సడలిక అంటే వ్యాకోచించినప్పుడు ఏంటి, కుహర పరిమాణం తగ్గుతుంది అని అడిగారు. అంటే ఈ నాలుగింట్లో ఏమేమి జరిగితే ఏమవుతుందని అంటే సంకోచించడం అని అంటే ఇక్కడ మనకి చూడండి, ఉదర వితానం అనేది సంకోచిస్తే కుహర పరిమాణం పెరుగుతుంది అంటే పెద్దదవుతుంది. ఒకవేళ అది సడలింది అనుకోండి, కుహర పరిమాణం అనేది తగ్గుతుంది. అంటే ఉదర వితానము సడలిక అనేది ఏంటవుతుందంటే కుహర పరిమాణం అనేది తగ్గుతుంది. అంటే ఏ కరెక్ట్, డి కరెక్ట్. ఏ అండ్ డి ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 1 చూడండి. ఆప్షన్ 1లో ఏ అండ్ డి ఉన్నాయి, ఈ రెండు కూడా కరెక్ట్. అంటే మనకి శ్వాసించేటప్పుడు సంకోచిస్తుంది కదా, అప్పుడు ఏంటి కుహర పరిమాణం అనేది పెరుగుతుంది. వ్యాకోచించినప్పుడు అంటే ముడుచుకుపోతుంది, అప్పుడు కుహర పరిమాణం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మూత్రంలో అధికంగా ఉండే అనుఘటకం. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలాసేపు ఆలోచిస్తాం, కానీ మూత్రంలో ఉండే అనుఘటకం ఏముంటుంది? నీరే ఉంటుంది. ఇక్కడ చూడండి, కర్బన పదార్థాలు ఉంటాయా, అకర్బన పదార్థాలు ఉంటాయా, ఆక్సిలేట్లు ఉంటాయా, నీరు ఉంటుంది. అంటే కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు మలినాలే ఉంటాయి. బట్ మూత్రంలో అధికంగా ఉండే అనుఘటకం ఏంటి అని అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది అని అడిగారు. పొలం గట్లపై ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో వేటిని పెంచడం వల్ల నైట్రోజన్ నిల్వలు అనేవి పెరగడానికి సహాయపడుతుందని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 గ్లైరీసీడియా, ఆప్షన్ 2 యూకలిప్టస్, ఆప్షన్ 3 సీతాఫలం, ఆప్షన్ 4 వేప. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, గ్లైరీసీడియా. దీన్ని పెంచడం వల్ల ఏంటంటే ఈ నైట్రోజన్ నిల్వలు అనేవి పెరగడానికి సహాయపడతాయి. పొలం గట్ల మొక్కల పైన పెంచాలంటే గ్లైరీసీడియా. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు ఏంటి అని అడిగారు. అంటే మనకి ఆహారంలో ప్రోటీన్లు అనేవి ఉన్నాయా లేవని తెలుసుకోవడానికి, టెస్ట్ చేయడానికి మనకి వేటిని రసాయనాలు ఉపయోగిస్తారని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 సోడియం క్లోరైడ్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లమా, లేదంటే ఆప్షన్ 2 కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడానా, లేదంటే మెగ్నీషియం క్లోరైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లమా, లేదంటే అమోనియం సల్ఫేట్ మరియు బేకింగ్ సోడానా అని అడిగారు. మరి ఈ ప్రోటీన్ పరీక్షలు తెలుసుకోవడానికి ఏం ఉపయోగిస్తారని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా. ఈ కాపర్ సల్ఫేట్ని మైలితుత్తం అంటారు. వీటిని ఉపయోగించి ఆ ప్రోటీన్ పరీక్ష చేసినప్పుడు మనకి ఏం కలర్ వస్తుందని అంటే ఊదా రంగు వస్తుంది. ఊదా రంగు వస్తే మనకి ప్రోటీన్ ఉన్నట్లు అర్థం. అలాగే పిండి పదార్థాల టెస్ట్ చేసేటప్పుడు, ఐడియన్ చేసేటప్పుడు నీలి నలుపు రంగు రావాలి. ఒక నీలి నలుపు రంగు వస్తే అందులో పిండి పదార్థం ఉండేటట్లు, ఊదా రంగు వస్తే ప్రోటీన్స్ ఉండేటట్లు. ఈ ప్రోటీన్ పరీక్షకి ఏం ఉపయోగిస్తారు అంటే కాస్టిక్ సోడా ఉపయోగిస్తారు. అలాగే కాపర్ సల్ఫేట్ మైలితుత్తాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? 132 క్వశ్చన్ చూడండి. చిరునామాలో ఉన్న ప్రదేశంను సులభంగా గుర్తించడానికి సహాయపడేవి ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ ఇక్కడ చూడండి. పాన్ సంఖ్యన, లేదంటే పిన్ సంఖ్యన, పేరున, ఇంటి క్రమ సంఖ్య అని అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పిన్ సంఖ్య అమ్మ. ఈ పిన్ సంఖ్య బట్టే మనకి చిరునామా అనేది సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. పిఐఎన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని అంటారు. ఓకేనా? ఆ పిన్ సంఖ్యలో నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ ప్రకారం ఫస్ట్ లెటర్ అనేది, ఆ ఫస్ట్ నెంబర్ అనేది స్టేట్ని సూచిస్తుంది. అంటే ఏ స్టేట్కి నెంబర్ ఉంటుంది, ఆ తర్వాత డిస్టిక్, జోన్లు అలా ఉంటాయి అన్నమాట పిన్ నెంబర్లు. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అంటారు. ఈ పిన్ సంఖ్య ద్వారా మన చిరునామాని ఈజీగా గుర్తించవచ్చు. అంటే దీనికి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చేది మహాజనపదానికి రాజధాని ఏది అని అడిగారు. ఇక్కడ చూడండి, మనకి షోడశ మహాజనపదాలు అన్నాం కదా. కాశీ, కోసల, కురు, కాంబోజ, మగధ, మల్ల, మత్స, వజ్జి, వత్స, సూరసేన, చేది, గాంధార,
పాంచాల, అంగ, అస్మక, అవంతి ఈ 16 కూడా షోడశ మహాజనపదాలు. వీటి యొక్క రాజధానులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ రాజధానులన్నీ నేను ఒకసారి రాస్తాను చూడండి. ఇక్కడ చేది మహాజనపదానికి రాజధాని ఏది అంటే సోతివతి. ఇక్కడ చూడండి షోడశ మహాజనపదాలు ఎన్ని మనకి 16 ఉన్నాయి. అందులో ఫస్ట్ కాశీ. దీని యొక్క క్యాపిటల్ ఏంటి అంటే వారణాసి. కోసల. దీని యొక్క క్యాపిటల్ శ్రావస్తి. కురు. దీని యొక్క రాజధాని వచ్చేసి ఇంద్రప్రస్థం. ప్రజెంట్ దీన్నే ఢిల్లీగా పిలుస్తున్నాం. ఓకేనా? 4th వన్ వచ్చేసి కాంబోజా. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి పూంచ్ లేదా రాజపురం కూడా ఉంటుంది. నెక్స్ట్ మగధ. పాటలీపుత్రం రాజగృహం ఉంటుంది. పాటలీపుత్రం. మళ్ళాకొచ్చేసి పావాపురి అండ్ కుసినార. మత్స్య వచ్చేసి దీని క్యాపిటల్ విరాట నగరం. వజ్జీకి అయితే వైశాలి దీని క్యాపిటల్. మత్స్య క్యాపిటల్ కౌశాంబి. అంగ క్యాపిటల్ చంపా. అస్మక అయితే బోధన్ లేదా పౌదాన్యపురం అంటారు. బోధన్. నెక్స్ట్ అవంతి, ఉజ్జయిని, మాహిష్మతి. సూరసేన అయితే మధుర. నెక్స్ట్ చేదికైతే సూక్తిమతి లేదా సోతివతి అంటారమ్మ. గాంధార అయితే తక్షశిల. లాస్ట్ వన్ పాంచాల. పాంచాలకి అహిచ్ఛత్రం. ఇవి షోడశ మహాజనపదాలు. కాశీ, వారణాసి, కోసల, శ్రావస్తి, కురు, ఇంద్రప్రస్థం, కాంబోజా, పూంచ్ లేదా రాజపురం అంటారు. మగధ, పాటలీపుత్రం, మల్ల, పావాపురి, కుసినార, మత్స్య, విరాటనగరం, వజ్జి, వైశాలి. అలాగే వత్స, కౌశాంబి, అంగ, చంప, అస్మక, బోధన్ లేదా పౌధాన్యపురం అంటారు. నెక్స్ట్ అవంతి, ఉజ్జయిని, మాహిష్మతి, సూరసేన, మధుర, చేది, సూక్తిమతి లేదా సోతివతి, గాంధార, తక్షశిల, పాంచాల, అహిచ్ఛత్రం. ఈ షోడశ మహాజనపదాల్లో అన్నిటికంటే శక్తివంతమైనది ఏది అంటే మగధ శక్తివంతమైనది. అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక షోడశ మహాజనపదం ఏది అంటే అస్మక. అలాగే అన్నిటికంటే ఉత్తరాన ఉండేది అలాగే పశ్చిమాన ఉండేది ఏది అంటే
కాంబోజా. ఓకేనా, ఉత్తరాన లేదా పశ్చిమాన ఉండేది కాంబోజా, తూర్పున ఉండేది ఏదైనా అంటే అంగా. అన్నిటికంటే ఈస్ట్ సైడ్ ఉంటుంది ఇది, ఇది సౌత్లో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఏకైక షోడశ మహాజనపదం ఈ కాంబోజా ఉంది కదా, ఇది వచ్చేసి నార్త్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ మగధ అనేది అన్నిటికంటే శక్తివంతమైనది. గాంధార్ అనేది పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం అడిగారు చూడండి, చేది మహాజనపదానికి రాజధాని ఏదైనా అంటే సోతివతి. చెప్పాం కదా, సూక్తిమతి లేదా సోతివతి అని చెప్పేసి. దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 134. భారత రాజ్యాంగంలో విద్యా సాంస్కృతిక హక్కుకి సంబంధించిన ప్రకరణలు ఏవి అని అడిగారు. విద్యా సాంస్కృతిక హక్కుకి సంబంధించినవి ఆర్టికల్ 19 నుంచి 22నా, ఆర్టికల్ 28 నుంచి 29నా, ఆర్టికల్ 29 నుంచి 30నా, ఆర్టికల్ 30 నుంచి 31 అని అడిగారు. మనకి ఇక్కడ చూడండి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదమ్మా. ప్రాథమిక హక్కులు అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అంతకు ముందు 7 ఉండేవి. అందులో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కు జాబితా నుంచి తొలగించేయడం జరిగింది. 1978లో 44 అమెండ్మెంట్ ద్వారా దాన్ని తొలగించేశారు. తొలగించేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎందులో చేర్చారు? 12th షెడ్యూల్లో 300A ఆర్టికల్గా చేర్చారు. అది చట్టబద్ధమైన హక్కు. ఓకేనా, ప్రాథమిక హక్కు కాదు. మరి ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకి 6 ఉన్నాయి. స్వాతంత్రపు హక్కు, అలాగే సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా స్వాతంత్రపు హక్కు. ఓకేనా, అలాగే రాజ్యాంగ పరిహార హక్కు. ఇవన్నీ కూడా మనకి ఏంటి? ప్రాథమిక హక్కులు. అందులో 14 నుంచి 18 వరకు మనకి సమానత్వపు హక్కు ఉంటుంది. 19 నుంచి 22 వరకు స్వేచ్ఛ హక్కు ఉంటుంది, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు ఉంటుంది. అలాగే 23, 24 ఆర్టికల్లో పీడనాన్ని నిరోధించే హక్కు ఉంటుంది. 25 నుంచి 28 వరకు మత స్వాతంత్రపు హక్కు ఉంటుంది. 29, 30 వరకు ఏంటి ఉంటుంది? విద్యా సాంస్కృతిక హక్కు ఉంటుంది. 32 రాజ్యాంగ పరిహార హక్కు. ఒకసారి ప్రాథమిక హక్కులు రాస్తాను చూడండి. మనకి ప్రాథమిక హక్కులు ఎన్ని? ప్రస్తుతం అయితే 6 ఉన్నాయి. అందులో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఏంటి? సమానత్వపు హక్కు. ఆర్టికల్ 19 నుంచి 20 వరకు ఆర్టికల్ 23, 24 ఏం చెప్తుంది? పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏంటుంటుందంటే మత స్వాతంత్రపు హక్కు. ఆర్టికల్ 29 నుంచి 30 విద్యా సాంస్కృతిక హక్కు. నెక్స్ట్ ఆర్టికల్ 31లో మనకి ఆస్తి హక్కు ఉండేది. ఆస్తి హక్కుని ఏం చేశారని చెప్పు 1978లో 44 రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించేసి 12th షెడ్యూల్లో ఆర్టికల్ 300Aలో చేర్చారు. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 32 ఉంది కదా, మరి ఆర్టికల్ 32 ఏంటంటే రాజ్యాంగ పరిహార హక్కు. రాజ్యాంగ పరిహార హక్కు చూడండి 1, 2, 3, 4, 5, 6. ఈ హక్కులన్నిటికీ ఏదైనా భంగం కలిగితే ఈ రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఏంటి 29, 30 చూడండి ఏం చెప్తుంది? విద్యా సాంస్కృతిక హక్కు. మనకి ఏం అడిగారు మరి ఇక్కడ చూడండి, విద్యా సాంస్కృతిక హక్కు ఏ ఆర్టికల్ అంటే ఏ ప్రకరణకు సంబంధించింది అని అడిగారు. 29, 30 కదా, ఆప్షన్ 3లో ఉన్నాయి కదా 29, 30, 29, 30. ఇది అనేది మనకి భారత రాజ్యాంగంలో విద్యా సాంస్కృతిక హక్కుకి సంబంధించిన ప్రకరణలు. అంటే ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ చూడండి 1940లో
వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం ఏది అని అడిగారు. వర్లీ తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, ఆప్షన్ 4 బీహార్. దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర. వర్లీ తిరుగుబాటు అనేది ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవేంటివి? రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని అడిగారు. తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్నవి ఏంటి? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఈ 4 కూడా తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్, ఒడిశాతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి? వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. ఇది కాదమ్మా, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, బీహార్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి? వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. మనకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ అనేది ఐడియా ఉండాలి. ఒక మ్యాప్ వేసి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ బీహార్తో కూడా ఈ 3 కూడా సరిహద్దును పంచుకుంటున్నాయి. అలాగే జార్ఖండ్తో సరిహద్దును పంచుకుంటున్నవి ఏంటి? బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్. ఇవి కూడా జార్ఖండ్తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. అంటే ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్, సరికాని అంశం అడిగారు కదా. సరికాని అంశం ఏదైనా అంటే ఒడిశాతో సరిహద్దులు పంచుకున్న రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆర్థిక బిల్లులు వీరి అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెట్టాలని అడిగారు. ఇక్కడ శాసనసభ అన్నారు కదమ్మా, స్పీకర్, ముఖ్యమంత్రి, గవర్నర్, ఆర్థిక మంత్రి. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మరి ఆర్థిక బిల్లులు అనేవి ఎవరు అనుమతి పొందిన తర్వాత అంటే ఆప్షన్ 3 గవర్నర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ గవర్నర్ యొక్క అనుమతి పొందిన తర్వాతనే ఆర్థిక బిల్లులను ఎందులో ప్రవేశపెట్టాలి? శాసనసభలో ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్లు. ఇక్కడ గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ ఇచ్చారు కదా, అందులో మళ్ళీ ఇచ్చారు ఏంటంటో సరైనవి, ఏది సరే కాదో చూడండి ఒకసారి. ఇందులో ఏలో ఏమి ఇచ్చారు? స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం. అంటే గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? పన్నులు విధిస్తుంది, అలాగే వాటిని వసూలు చేస్తుంది. అంటే ఇది కూడా కరెక్టే. అలాగే ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పుడు మనకి 100 రోజుల పని, కూలి పని ఉంటుంది. అదేంటది? MGRవై ఉపాధి పథకం ఉంటుంది కదమ్మా. ఆ పథకం లాంటి పనులనే ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలని అమలు చేయడం, ఇది కూడా కరెక్టే. అలాగే వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ. ఇక్కడ రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ, ఇది కూడా చేపడుతుంది. ఇది కరెక్టే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? గ్రామ పంచాయతీ ప్రణాళికలను ఆమోదించి నిధులు కేటాయిస్తుంది. అంటే ప్రణాళికలు చేస్తుంది కానీ నిధులు అయితే కేటాయించింది గ్రామ సభ. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. అంటే కరెక్ట్ ఏంటి? ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్. ఏబిసి ఎందులో ఉన్నాయి చూడండి. ఆప్షన్ 3 ఉంది కదా, ఆప్షన్ 3లో ఉన్నాయి ఏబిసి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, PMKY, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించబడిన సంవత్సరం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 2013, ఆప్షన్ 2 2015, ఆప్షన్ 3 2017, ఆప్షన్ 4 2019. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది 2015లో స్టార్ట్ చేశారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ ఏంటి? అల్లూరు సీతారామరాజు పాడేరు, దాని హెడ్ క్వార్టర్ పాడేరు అంట. ఓకే, ఇది కరెక్టే. అలాగే అంబేద్కర్ కోనసీమ అన్నారు, దానికి హెడ్ క్వార్టర్ ఏంటి? అమలాపురం. ఇది కూడా కరెక్టే. పల్నాడు ఇచ్చారు కదా, పల్నాడుకి మాచర్లు ఇచ్చారు. మాచర్ల కాదు, నరసరావుపేట. చూడండి, పల్నాడు యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి? నరసరావుపేట. ఇది రాంగ్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ పశ్చిమ గోదావరికి భీమవరం కూడా కరెక్టే. అంటే ఇక్కడ ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికానిది ఏది అని అంటే పల్నాడు, మాచర్ల సరికాదు. పల్నాడు యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి నరసరావుపేట ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉండేది ఏదని అడిగారు. ఆప్షన్ ఏ వింధ్య శ్రేణి, ఆప్షన్ బి సాత్పురా శ్రేణి, ఆప్షన్ సి నర్మదా నది, ఆప్షన్ డి ఆరావళి శ్రేణి. మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు ఏదని అంటే ఆప్షన్ ఏ వింధ్య శ్రేణి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నేర చట్టం క్రింద అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని 22వ అధికరణం హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కులను గుర్తించండి అని అన్నారు. అంటే మనకి 22వ అధికరణంలో కొన్ని అంశాలను పొందుపరిచారు. అందులో అంశాలను పొందుపరిచిన వాటిలో కరెక్ట్ ఏంటి గుర్తించమన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మరి ఏమన్నారు? అరెస్ట్ కాబడిన 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు
హాజరుపరచబడి హక్కు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేస్తారో ఆ వ్యక్తిని ఆ మెజిస్ట్రేట్ ముందు, కోర్టు ఏదైతే ఉందో దాని ముందు 24 గంటలలోపే తీసుకురావాలి. ఇది కూడా ఉంది. అలాగే పోలీస్ కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునికి వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించుకోవడం, ఇది చేయకూడదు. మనకి ఆర్టికల్ 22లో ఇది లేదు. అలాగే 15 సంవత్సరాల పిల్లలను అలాగే మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కి పిలవరాదు. అంటే 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే లేడీస్ ఉంటారు కదా, వీళ్ళని పోలీస్ స్టేషన్కి, అంటే మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది, వాంగ్మూలం తీసుకుంటాం అలా అంటారు కదా, అలా పోలీస్ స్టేషన్కి పిలవకూడదని చెప్పేసి 22 ఆర్టికల్లో ఉంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏంటంటే అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు. అంటే అరెస్ట్ చేశాం కదా, అతను తప్పు చేశాడు లేదా ఇంకప్పటికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, సో అరెస్ట్ చేసిన వెంటనే అతన్ని హింసించడం కానీ బాధించడం కానీ చేయకూడదు. అది ఆర్టికల్ 22లో మెన్షన్ చేయబడి ఉంది. అంటే ఇక్కడ ఆర్టికల్ 22కి సంబంధించిన ఏంటి, ACD. ACD ఎందులో ఉన్నాయి, ఆప్షన్ 1లో ఉన్నాయి. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వినుకొండ రాతి చిత్ర కళా స్థావరం ఈ జిల్లాలో ఉంది అని అడిగారు. అంటే చూడండి, ఆదిమానవుల యొక్క రాతి స్థావరాలు ఉన్నాయి కదా, అందులో ఏంటంటే వినుకొండ అనేది ఏ జిల్లాలో ఉందని అడిగారు. ఆప్షన్ చూడండి ఒకసారి. ఆప్షన్ 1 అనకాపల్లి, ఆప్షన్ 2 బాపట్ల, ఆప్షన్ 3 చిత్తూరు, ఆప్షన్ 4 పల్నాడు. ఒకప్పుడు పాత జిల్లాల ప్రకారం వినుకొండ అనేది గుంటూరు జిల్లాలో ఉండేది. ప్రెజెంట్ 26 జిల్లాలు అయిపోయాయి కాబట్టి వినుకొండ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందని అంటే పల్నాడు జిల్లాలో ఉంది. పల్నాడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీతి సారము అనే సంస్కృత గ్రంథాన్ని రాసింది ఎవరు అని అడిగారు. సంస్కృత గ్రంథం, ఏ గ్రంథం అది, నీతి సారం. ఎవరు రాశారని అడిగారు. ఆప్షన్ 1 రుద్రదేవుడు, ఆప్షన్ 2 గణపతి దేవుడు, ఆప్షన్ 3 మహాదేవుడు, ఆప్షన్ 4 రుద్రమదేవి. వీళ్ళందరూ కూడా కాకతీయ రాజులే. ఇగో రుద్రమదేవి కాకతీయ రాణి, అంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళా పాలకురాలు, ఏకైక పాలకురాలు. ఓకేనా, రాణి రుద్రమదేవి. ఇక్కడ మరి నీతి సారం అనే గ్రంథాన్ని ఎవరు రాశారని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రుద్రదేవుడు నీతి సారం అనే గ్రంథాన్ని రాస్తారు. ఇందాక చూడండి సముద్రగుప్తుడు అని చెప్పాను కదా, సముద్రగుప్తుడికి టైటిల్ ఏంటి, కవిరాజు, ఇండియన్ నెపోలియన్ అని అంటారు. అలాగే మరి సముద్రగుప్తుడికి కవిరాజు అనే టైటిల్ ఎందుకు ఇచ్చారు అంటే అతనేమో వీణ వాయించడంలో నేర్పరంట, అందుకని అతనికి కవిరాజు అని బిరుదు వస్తుంది. అలాగే ఇక్కడ రుద్రదేవుడు ఉన్నాడు కదా, ఈ రుద్రదేవుడు ఈ రచనలు రాయడం వలన ఇతనికి కవిరాజు అనే టైటిల్ ఉంటుంది. విద్యాభూషణ, వినయభూషణ అనే టైటిల్ కూడా ఈ రుద్రదేవుడికి ఉంటాయి. అలాగే నీతిసారం అనే గ్రంథాన్ని కామాంధకుడు అనే కవి కూడా రాస్తారు. అతను కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే రాస్తారు. కానీ కాకతీయ రాజుల్లో నీతిసారం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే రుద్రదేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 దీనికి రైట్ అమ్మా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టైం లేకపోవడం వల్ల ఫాస్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసాను. ఎక్స్ప్లెనేషన్ అనేది ఫుల్గా ఇవ్వలేదు. నెక్స్ట్ దగ్గర పడుతుంది కాబట్టి ఇక నుంచి మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ 1 డేకి సంబంధించినవి ఒకే వీడియోలో చేసేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.